హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచరితాస్ కిచెన్. రోజు నేను సాలన్ కర్రీ చేస్తున్నాను. ఇది మనకి ఫ్లేవర్డ్ రైస్లోకి బిర్యానీలోకి బాగుంటుంది. ఐటమ్స్ ఒకసారి పెట్టని చూడండి. దానికోసం ముందుగా మనము పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి విడివిడిగా వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి నూనెలో వేయించి సైడ్కి పెట్టుకొని రెండు అన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి. మనం ఎంత మెత్తగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టెక్స్చర్ రావాలండి. ఈలోపు ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని ఆ నూనె కాగినాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలండి చిటపటమనేలాగా. ఈలోపు ఆల్రెడీ ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే మీరు కొంచెం బరగ్గా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నేనేమో ఇట్లా వేసుకున్నాను, మీ ఇష్టం అండి. ఇట్లా మనం కొంచెం ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes వేయించుకున్నాక ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొంచెం ఒక స్పూన్ అంతా. ఆ తర్వాత దానిలోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి, అట్లాగే ఒక పెద్ద టొమాటో అండి, దాన్ని కట్ చేసి ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి మనము. అది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. స్వీట్గా ఉండే పండిపోయిన టమాటా కంటే కొంచెం పచ్చిగా ఉన్న టమాటాని మనం మిక్సీ చేసుకొని అది కూడా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టండి. టమాటా ప్యూరీ కూడా వేసి ఒకసారి కలిపి మనము మూత పెడితే ఏమవుతుందంటే అండి, బాగా ఆ మసాలా అన్నీ టొమాటో ఇవన్నీ పీల్చుకొని ఆయిల్ అనేది బయటికి సపరేట్ అవుతుంది. అది మనకు కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయినట్టు అర్థం అండి. అట్లా మొత్తం మనము చేసుకున్నాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. వేసి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ పోసి మరిగించాలండి. అప్పుడు ఇట్లా పైన సన్న తేటలాగా వస్తుందండి. ఆ తేట మీరు తీసేసేయండి, తీస్తేనే బాగుంటుంది. అట్లా తీసేసి దాన్ని అట్లాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అట్లాగే మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes పెడితే మీకు ఏంటంటే అది అది మొత్తం కన్సిస్టెన్సీ చాలా చిక్కగా అవుతుందండి. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది నీళ్ళగా ఉంది కదా, అలాగే మీరు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కొంచెం సైడ్కి మూత పెట్టండి. ఎందుకంటే ఫుల్గా పెట్టేస్తే పొంగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం సైడ్కి పెట్టి అలా చేస్తుండండి. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం థిక్ అయింది. మీకు ఇంకా థిక్ కావాలంటే కూడా మీరు ఇంకా ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ కన్సిస్టెన్సీ ఓకే నాకు, నేను ఇంక ఈ టైంలో ఆపేస్తున్నాను. మీకు ఎందుకు ఇష్టమైతే ఈ టైంలోనే మీరు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది మనకి అన్ని ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి. మనకి బిర్యానీ, ఫ్లేవర్డ్ రైస్ అన్నిట్లోకి సెట్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.